ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగిస్తాను నేనైతే. నువ్వు ఎగిలిస్తే మా పాప వెలిగిస్తాను ఫ్రెండ్స్. ఈ పొయ్యి అయితే మండమన్నప్పుడు మండదు. నువ్వు ముళ్ళు ఎందుకేసామా? ముళ్ళు వేస్తేనే లేమ్మ, లేకపోతే మండదు. ఆడబెట్టేసాయి అదే మంట. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అయితే నొక్కండి. వీడియోలో అంతా కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే మన ఛానల్లో నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు వేసి ఊరగాయ అయితే తయారు చేసుకుందాం. బాగా ఏదైతే మిక్సీలో పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని ఊరగాయ అయితే తయారు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, నిమ్మకాయలు. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు మటుకు కడిగి ఆరబెట్టిన, ఇంకా తడి లేకుండా అయితే శుభ్రంగా అయితే కొద్దిగా ఎండలో పెట్టిన. పచ్చిమిరపకాయలు కానీ అంతే, తడి ఉంటే ఊరగాయ అయితే బూజు వస్తుంది అనమాట. అందుకు శుభ్రంగా ఎండలో పెట్టి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, బాండీలు కానీ తేమ లేకుండా శుభ్రంగా అయితే తుడిచేసిన నిమ్మకాయలు అయితే ముక్కలు ముక్కలు చేసేస్తా, సన్నం పీసుల్లాగా. తడి అయితే ఉండకూడదు, ఊరగాయ అయితే ఖరాబ్ అవుతుంది అనమాట. మనమైతే కారం పొడి కానీ చేసుకోవచ్చు. అదైతే మన ఛానల్లోనే ఉంది కారం పొడిది. ఇదైతే పచ్చిమిరపకాయలతో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పొడుగుగా అయితే నిమ్మకాయలు అయితే కోసుకున్నాము. ఇలాగైతే కోసుకోవాలన్నమాట. మరి సన్నగా అయితే బాగుండదు, ఎందుకంటే ఉడికినాక మెత్తగా అయిపోయినాక పీస్ అనేది కనపడదు. ఇట్లయితే మనము వేసుకొని తిన్నా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ తయారు చేసుకోండి మా వీడియో నచ్చినట్టయితే. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు కారం పొడిది అయితే వేసి నిమ్మకాయ ఊరగాయ తయారు చేసినాం. కావాలంటే లింక్ అయితే పెట్టాము, చూడండి, చూసి లైక్ చేయండి. రసం కింద పడుతుంది, చిన్న ప్లేట్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో అయితే ఊరగాయ లేనప్పుడైతే ఊరగాయ కావాలా అనిపిస్తుంది అనమాట. మా ఇంట్లో అయితే ఊరగాయ లేదు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఊరికి వెళ్ళింటే మా అత్త వాళ్ళ చెట్టుకి అయితే నిమ్మకాయలు అయితే తెచ్చింది. తెచ్చిగా 4-5 రోజులు అవుతుంది. ఇంక ఊరగాయ లేదని మా విరాట్ అయితే ఊరగాయ చేయమమ్మ అని వెళ్ళిండు. నాకు కానీ నిమ్మకాయ అంటే ఇష్టమే, అందుకైతే ఊరగాయ అయితే తయారు చేసుకుంటారు. మనకైతే నోరు బాగలేనప్పుడు నిమ్మకాయ తినాలనిపిస్తుంది కదా, అందుకు చేసి పెడతాను. 2 నిమ్మకాయలున్నా చేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది చట్నీ. పచ్చిమిరకాయలు తొక్కేసుకొని అయినా చేసుకోవచ్చు, కారం పొడి అయినా వేసి చేసుకోవచ్చు. పొయ్యి మండుతుంది. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది ఈ భాగంలోనే 4 ముక్కలు అయితే చేస్తారు. ఉడకబెట్టిన మనకు మొత్తం గిజురు అయిపోతుంది, చట్నీ అంతా మెత్తగా అయిపోతుంది. అదే 4 ముక్కలు కోసుకుని మనకు ఊరగాయ ముక్క అయితే నిమ్మకాయ అయితే మనం నంచుకోవచ్చు. నేనైతే సన్నగా అయితే తరగనులే, 4 ముక్కలే. చూడండి, ఇట్లయితే మంచిగా ఉడికినా మనం ఒక ప్లేట్లో వేసుకొని తినొచ్చు సపరించుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మంచిగా నిమ్మకాయలు అయితే 4 భాగాలకు అయితే కోసేసిన ముక్కలుగా. చూడండి, సన్నగా అయితే తరగలేదు. ఇలా అయితే కోసుకుంటే ఊరగాయ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పొయ్యి అయితే మంచిగా మండుతుంది. పొయ్యి మీద పెట్టేస్తా, సన్న మంటతో మంచిగా ఉడకనిద్దాము. ఉడికితేనే బాగుంటుంది ఊరగాయ. నీళ్లు గీళ్ళు అయితే వేసుకోవద్దు, ఉత్తి ఈ నీళ్ళతోనే నిమ్మకాయలో నుంచి నీళ్లు ఉడతాయి అనమాట. ఆ నీళ్ళతోనే ఉడకనిస్తాము. తర్వాత అయితే ఈ పచ్చిమిరపకాయలు అయితే ఒక్కలొక్కలుగా పేస్ట్ అయితే వేసుకొని వస్తాను. చూడండి, ఈ పచ్చిమిరపకాయలు అయితే మెత్తగా లేకుండా బరకగా అయితే పట్టుకొని వస్తా. కొద్దిగా ఒక్కలొక్కలు ఉంటే బాగుంటుంది అన్నట్టు, మెత్తగా లేకుండా. కారం మిరపకాయలు ఇవైతే పట్టుకొని వస్తామా. చూడండి ఫ్రెండ్స్, ఉడికేటప్పుడు ఎట్లా వస్తుందో శబ్దము. కొద్దిగా అయితే కలబెట్టేస్తా, గంటతో కలబెట్టేసి. అడుగు అంటుతుంది కదా, చూడండి, నీళ్ళు ఊరుతాయి అనమాట. నిమ్మకాయలో నీళ్ళే మంచిగా ఊరిపోతాయి. సన్న మంటతోనే ఉడకనిద్దాంలే, నిమ్మకాయలు అయితే మంచిగా ఉడికిపోతాయి. నేనైతే ఇంకా పచ్చిమిరకాయలు అయితే పేస్ట్ అయితే పట్టుకొని వస్తా. అంతేలేమా.
పచ్చిమిరకాయల తొక్క అయితే పట్టుకొని వచ్చిన ఒక్కలొక్కలుగా. ఇంకైతే తర్వాత ముందుగా అయితే ఫ్రెండ్స్ చూడండి, ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాము. కొద్దిగా వేస్తా. నిమ్మకాయలో కొద్దిగా ఉప్పు ఎక్కువ పడితేనే మంచిగా ఉంటుంది అనమాట, సప్పగా ఉంటే బాగుండదు, పులుపు అవుతుంది అనమాట. తర్వాత అయితే పసుపు వేసుకున్నాము. ఇంకా మంచిగా అయితే కలబెట్టేద్దాము. పసుపు ఉప్పు వేసినాం కదా, చూడండి మంచిగా అయితే నిమ్మకాయలో నీళ్ళే ఊరుతాయి కదా, ఉడకనిద్దాము. కొద్దిగా అయితే మంట తగ్గిస్తాం, బయటికి తీసేస్తే కొద్దిగా మంట అనేది తగ్గుతుంది. ఉప్పు అయితే ఫ్రెండ్స్ తగినంత మంచిగా సరిపోయేంత వేసుకోవాలి. ఒకవేళ తక్కువ వచ్చినా పైన అయితే వేసుకోవచ్చులే. చూడండి మంచిగా అయితే ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ ఊరగాయల మటుకు ఉడకబెట్టే పచ్చడి కాబట్టి ఖచ్చితంగా అయితే పచ్చిమిరకాయలు దాంట్లో పసుపు అయితే వేసుకోవాలి. బాగుంటుంది అనమాట, కలర్ కానీ మంచిగా ఉంటుంది. కారం పొడి దాంట్లో వేయద్దు, పచ్చిమిరకాయలు దానికి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడుకుతుందో, బుడుగులుగా నిమ్మకాయ రసంలోనే ఉడకనిద్దాము. 5 అయితే తెల్లగడ్డలు తీసుకున్నాం కదా, ఒక్కలొక్కరికి దంచి పక్కన పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సరిపోతుంది. ఇట్లా చాలా మెత్తగా అయితే దంచొద్దు, ఇట్లుంటే మన పంటి కింద పడతాయి మంచిగా. చూడండి పక్కకి అయితే పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, తెల్లగడ్డలు అయితే దంచిన కదా, పక్కకు పెట్టేసుకున్నాము. తర్వాత అయితే ఈ విధంగా దంచుకోవాలి, బాగుంటుంది. ఈ విధంగా అయితే దంచుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా మెత్తగా అయితే దంచకూడదు, బొజ్జ బాలు కొట్టేసి వేసుకోవాలి. అయితే మెంతులు అయితే కొన్ని అయితే వేయించిన ఒక చిన్న స్పూన్తో. చూడండి మంచి కలర్ వచ్చేదానికి వేయించిన. ఈ కానీ దాన్ని అయితే మంచిగా అయితే దంచుకుందాము. మంచిగా అయితే మెరిగేదానికి అయితే దంచుకుందాము. మెంతులు వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట, టేస్ట్గా కూరగాయ. చూడండి మంచిగా అయితే మెదుగుతుంది. నిమ్మకాయలు అయితే మంచిగా ఉడికినాయి. కాస్త అయితే ఉప్పు వేసిన తక్కువ ఉందని పేస్ట్ పట్టినా కదా, ఇది అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరకాయలు మెదగలేదులే, దీంట్లో వేస్తే మంచిగా ఉడికిపోతుంది. పట్టుమాట మెంతి పొడి అయితే వేయించిన కదా, పొడి అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలబెట్టేసి ఎక్కువైతే ఉడకనిచ్చేది లేదులే, దించేస్తా పక్కకైతే పెట్టేద్దాం, మళ్ళీ అడుగంటుతుంది. ఎక్కువైతే ఉడకనివ్వద్దు ఇదైతే, అంతేలేమా. చూడండి ఫ్రెండ్స్, కూరగాయ మటుకు ఉడికిపోయింది, దించేసిన మళ్ళీ అడుగంటుతుంది. నిమ్మకాయ ఊరగాయ మటుకు తయారైపోయింది. ఈ ఊరగాయని మటుకు చల్లగైనాక ఒక బాక్సులో తీసి పెట్టుకోవాలి, ప్లాస్టిక్ బాక్సులో. స్టీల్ బాక్సులో తీస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది బాక్సు. చల్లగైనాక ఒక డబ్బాలో అయితే తీసి పెట్టా. మనకి ఇష్టం ఉంటే తిరువాత వేసుకోవచ్చు, తిరువాత గింజలు వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా మగ్గినాక మంచిగా నీళ్ళు ఊరుతాయి అన్నమాట, నిమ్మకాయ నీళ్ళు. చూడండి మంచిగా అయితే ఊరగాయ అయితే తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ అయితే చెప్తా. పులుపు, కారము, ఉప్పు సూపర్ అయితే ఉంది. ఉప్పు, కారము, మెంతుల పొడి చాలా బాగుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్. ఇంకా బాగా నిమ్మకాయ రసం అయితే ఊరుతుంది అనమాట, వేడి మీద కాబట్టి అట్లుంది. చల్లగైనాక ఒక బాక్సులో అయితే, ప్లాస్టిక్ బాక్సులు ఉంటుంది కదా, దాంట్లో తీసి పెట్టుకుందాం. స్టీల్ బాక్స్ అయితే కొరికేస్తుంది పులుపుకి, అంతేలే.